అంటే సాయంత్రానికి కొంచెం స్పీచ్ అట్టి పెట్టేశారు కదా, హాఫ్ మాత్రమే పెట్టారు అండ్ యూఆర్ మోర్ టెన్స్డ్. ప్రిపేర్ చేశాను బట్ నాకు స్పీచ్ అంటే చాలా టెన్షన్ వస్తుంది. ఐఎమ్ గుడ్ ఇన్ ఇంటర్వ్యూస్, స్పీచెస్ ఐ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్ బట్ ఐల్ ట్రై. నాకు స్పీచ్ లేకపోతే టెన్షన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. And Jyoti sir, thank you so much. You always say, "Ee saru date maradu, records martundi." I hope we. Thank you. One thing before I go, Andi vachesindi, manalni evarra aapedi this time. So thank you so much. పులి పంజాకైనా దొరకని గబ్బర్ సింగ్ వాడు, సర్దార్ గబ్బర్ సింగ్ వాడు. సమాజానికి ఏదో ఉపయోగపడాలి, ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ ది సొసైటీ సార్ అని చెప్పినప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు తెలుసు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎదురు లేకుండా తనంతట తను వేసుకున్నటువంటి బాటలో నడుస్తూ వెళ్ళాడు తప్ప ఎవరి బాటలో నడిచి వెళ్ళలేదు పవన్ కళ్యాణ్. మైండి తన బాటలో వస్తున్నటువంటి ముళ్ళు, అవాంతరాలు, కష్టాలు, సుఖాలు తనంతట తాను ఎదురు తిరిగి రొమ్ము విరిచి నడుచుకుంటూ వెళ్ళాడు తప్ప ఎవరు వేసుకున్న బాటలో వెళ్ళలేదు. ఆయన వేసుకున్న బాటలో 10 మందిని నడిపిస్తూ వచ్చాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన ఒక స్వయం శిల్పి, తన్ను తాను చెక్కుకున్నటువంటి శిల్పి. హీస్ ఎఫర్ట్ పెట్టి కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కాదు, హీస్ డెస్టినేషన్. నాకు తెలిసి ఆయన జీవితం ఒక అద్భుతమైనటువంటి సౌందర్యవంతంగా కళాకృతిగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మరి ఆయన జాతకం ఏంటో నాకు తెలియదు, ఇలాంటి స్టైల్. అప్పుడప్పుడో ప్యాంటు మీద ప్యాంట్ వేసుకుంటే స్టైల్. ఆయన కారణ జన్ముడు కాబట్టి ఇంకా నన్ను అనవసరంగా వెనకాల జుట్టు పట్టుకొని లాక్కి వెళ్ళిపోయేటట్టుంది సుమ మా అమ్మాయి. కాబట్టి ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఎప్పటికైనా మీ ఒళ్ళో తలపెట్టుకుని ఎక్కెక్కి ఏడవాలని పవన్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మిమ్మల్ని ఇద్దరిని చూస్తే మాకు స్వామి నదికి పోలేదా సీన్ గుర్తొస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మానందం గారు. ఈ కథంతా కోహినూరు మీద జరుగుతుంది, కోహినూరు చుట్టూ తిరుగుతుంది. కోహినూరు అంటే వెలుగుల కొండ. అది యాక్చువల్గా భూప్రపంచంలో ఒక్కటే ఉంటుంది అనుకుంటాం, కానీ మనకి 2 ఉన్నాయి. ఒకటి కోహినూర్, రెండోది పవన్ కళ్యాణ్ గారు కారణ జన్ముడు. ఖచ్చితంగా డౌన్ టు ఎర్త్ నుంచి, అంటే చాలా సామాన్యంగా ఉంటూ పరమోత్కృష్టమైన ఐడియాలతోటి ప్రపంచాన్ని పాలించడానికి వచ్చిన మహానుభావుడు పవన్ కళ్యాణ్. అతనికి ఆ పరమేశ్వరుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు, అఖండమైన యశస్సు ఇవ్వాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ శివోహం.